జ్యువెల్ థీఫ్ ద హైస్ట్ బిగిన్స్. ఇది ఒక బాలీవుడ్ మూవీ. ఇది ప్రెసెంట్ మనకి నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్గా 2 hours 11 minutes అయితే ఉంది. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా మూవీలో అడల్ట్ కంటెంట్ లేదు, బట్ కొన్ని లిప్ లాక్స్ అవి కొన్ని ఉన్నాయి. ఇది స్ట్రిక్ట్గా 18+ వాళ్ళకి అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే రికమెండ్ చేయను. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక జ్యువెల్ దొంగని ఒక డేంజరస్ క్రిమినల్ హైర్ చేస్తాడు. ప్రపంచంలో చాలా రేర్ అయిన ఆఫ్రికన్ రెడ్ సన్ డైమండ్ దొంగలించమని. సో ప్లాన్ అన్ని పర్ఫెక్ట్గా అనిపించిన హైట్ సడన్ గా అయితే వేరే దిశలో అయితే తిరుగుతుంది. సో ఇప్పుడు ఆ దొంగతనం హై వోల్టేజ్ గేమ్ గా చేంజ్ అవుతుంది. సో ఏమైంది, ఏం జరిగింది, లాస్ట్ కి ఏమైంది అని తెలియాలంటే మీరు ఈ మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే రొటీన్ స్టోరీ, స్టైలిష్ విజువల్, ఏదో వన్ టైం వాచ్ అన్నట్టు అనిపించింది. మరి మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇక మన ప్లస్ పాయింట్ చూసుకుంటే విజువల్ చాలా రిచ్ గా అండ్ క్లాసిక్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా గ్రిప్పింగ్ గా, ఎక్స్పెషల్లీ హై సీన్స్ అయితే బాగానే అయింది. ఇంకా ఫైట్ హై సీక్వెన్స్ అయితే 15 నిమిషాలు ఆ సెగ్మెంట్ చాలా డీసెంట్ గా ఉంది అని అనిపించింది. అండ్ స్టైలిష్ ప్రిపరేషన్ విత్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూ అని చెప్పొచ్చు. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్క్రీన్ ప్లే ప్రెడిక్టబిలిటీ, థ్రిల్ ట్విస్ట్ అసలు వర్కౌట్ కాలేదు మూవీలో అయితే. అండ్ హీరో యాక్చువల్ థీఫ్ గా ఎస్టాబ్లిష్ చేయడం కూడా సరిగ్గా చూపించలేదు, డెప్త్ లేదు. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు, సెకండ్ హాఫ్ ఏదో కంగారుగా పెట్టినట్టు అని అనిపించింది. అండ్ లిప్ లాక్ సీన్స్ అన్నసిరిగా పెట్టారు. సైఫ్ అలీ ఖాన్ ఏజ్ లుక్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. విలన్ రోల్ అయితే ఓకే అన్నట్టుగానే ఉంది. ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాము అనిపిస్తుంది. బ్యాంగ్ బ్యాంగ్, ధూమ్ 2 వీటిని చూసి తీసారేమో అని అనిపిస్తుంది. సో రొటీన్ స్టోరీ, సాంగ్స్ అలాగే ఉంటాయి అనమాట. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే జ్యువెల్ థీఫ్ ద హైస్ట్ బిగిన్స్ లోనైతే ఆ డైమండ్ ని చోరీ చేయడం, ఇది కాన్సెప్ట్ అయితే ఎక్సైటింగ్ గానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ అయితే అంతగా ఏం లేదనమాట. మీరు ఈ జానర్ లో ఫ్యాన్స్ అయితే, ఎవరికైతే హైస్ట్ మూవీస్ ఇష్టం అయితే, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదో చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి అంతే. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.4 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocals signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.